కూటమి అధికారంలోకి రాగానే టీడీపీ కార్యకర్తలపై అక్రమంగా పెట్టిన కేసులను తొలగిస్తామని, నిరుద్యోగ యువతకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పెద్దకూరపాడు కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ అన్నారు. నియోజకవర్గంలోని అమరావతి అమరలింగేశ్వర స్వామివారి గుడి నుండి బస్టాండ్ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. బాధ్యత కూడా నేనే తీసుకుంటానని మీకు సభాముఖంగా తెలియజేస్తాను. అట్లానే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇందాక సోదరుడు డ్యూటీ చెప్పారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా అంటే జనరల్గా మీకు ఎవరికి అప్పులు అవసరం ఉండదు, మీరే ఇంకొకరికి అప్పులు ఇచ్చేవాళ్ళు. కానీ రాబోయే రోజుల్లో ఎవరన్నా మన వాళ్ళలో కూడా ఎవరన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఆర్యవైశ్య సంఘం ద్వారా ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా నిధులు వారికి ఇచ్చి వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసం, వ్యాపారాలు చేసుకోవడం కోసం ఉపయోగపడే విధంగా చేసే బాధ్యత రాబోయే గవర్నమెంట్ తీసుకున్నారని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చెప్పి అది ఇమీడియట్లీ ఏర్పాటు చేసే బాధ్యత నేను తెలియజేస్తానని చెప్తున్నాను. అట్లానే రాబోయే రోజుల్లో అమరావతి కృష్ణానది ఒడ్డున అమరావతిలో కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉందంటే అది ఎంత బాధాకరమో మీరు ఆలోచించండి. డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ రాబోయే రోజుల్లో అట్లానే డ్రైనేజ్ సమస్య కానీ